ఈ రోజు మనం వీడియోలో వరలక్ష్మి వ్రతం సరైన పద్ధతిలో ఎలా చేయాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించండి. పూజా స్థలాన్ని శుభ్రం చేసుకోండి. ముగ్గు వేసి పూజా పీటను సిద్ధం చేసుకోండి. పీటపై కొత్త వస్త్రం పరచండి. కలశం పెట్టే ప్లేట్లో బియ్యం వేసి సిద్ధం చేసుకోండి. కలశం ఇలా అందంగా తయారు చేసుకోండి. కలశానికి పసుపు కుంకుమ పెట్టండి. కలశంలో నీరు వేయండి. అక్షింతలు, నాణేలు, ఒక్క, పసుపు మొదలైన మంగళ ద్రవ్యాలను ఇంటి పద్ధతి ప్రకారం వేయండి. కలశం మెడకు పసుపు దారం కట్టండి. మామిడి ఆకులు అమర్చండి. పసుపు రాసిన కొబ్బరికాయను పైన పెట్టండి. వస్త్రం రవిక గుడ్డ కట్టండి. వరలక్ష్మి అమ్మవారి ముఖం ఉపయోగిస్తే అమర్చండి. సిద్ధం చేసిన బియ్యం ఉన్న ప్లేటుపై కలశాన్ని ఉంచండి. దీపాలు వెలిగించండి. దీపాలు వెలిగించి ఈ శ్లోకాన్ని చదవండి. శుక్లం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నేపశాంతతే. ఆచమనం. కొద్దిగా నీటిని తీసుకొని ఆచమనం చేయండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. పసుపు గణపతి వినాయకుడి విగ్రహాన్ని ఉంచండి. పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలతో పూజ చేయండి. నైవేద్యం సమర్పించండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ సర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా. సంకల్ప. లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం, కుటుంబ క్షేమం, ఆరోగ్యం, ఆయుష్, ఐశ్వర్యం కోసం వరలక్ష్మి వ్రతం చేస్తున్నట్లు సంకల్పం చెప్పుకోండి. అమ్మవారిని ఆవాహన చేయడం. కలశంలో శ్రీ వరలక్ష్మి అమ్మవారిని ఆవాహన చేస్తున్న భావంతో ధ్యానం చేయండి. అమ్మవారు మీ పూజా మందిరంలో కొలువై ఉన్నట్లుగా భావించి భక్తితో పూజ ప్రారంభించండి. పసుపు కుంకుమ సమర్పించండి. గంధం సమర్పించండి. అక్షింతలు సమర్పించండి. పుష్పాలు సమర్పించండి. ఇంటి ఆచారం ప్రకారం వస్త్రం, గాజులు, మంగళ ద్రవ్యాలు సమర్పించండి. అంగపూజ అష్టోత్తరం. పూలు, అక్షింతలతో అమ్మవారికి అంగపూజ చేయండి. శ్రీ వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి చదువుతూ లేదా వింటూ పూలు లేదా అక్షింతలు సమర్పించండి. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచై నమః, ఓం పద్మాలయాయై నమః, ఓం పద్మాయై నమః, ఓం శుచయై నమః, ఓం స్వాహాయై నమః, ఓం స్వధాయై నమః, ఓం సుధాయై నమః, ఓం ధన్యాయై నమః, ఓం హిరణ్మయ్యై నమః, ఓం లక్ష్మ్యై నమః, ఓం నిత్యపుష్టాయై నమః, ఓం విభావర్యై నమః, ఓం అదిత్యై నమః, ఓం దిత్యై నమః, ఓం దీప్తాయై నమః, ఓం వసుధాయై నమః, ఓం వసుధారిణ్యై నమః, ఓం కమలాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం కామాక్ష్యై నమః, ఓం క్రోధసంభవాయై నమః, ఓం అనుగ్రహప్రదాయై నమః, ఓం బుద్ధయై నమః, ఓం అనఘాయై నమః, ఓం హరివల్లభాయై నమః, ఓం అశోకాయై నమః, ఓం అమృతాయై నమః, ఓం దీప్తాయై నమః, ఓం లోకశోక వినాశిన్యై నమః, ఓం ధర్మనిలయాయై నమః, ఓం కరుణాయై నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయై నమః, ఓం పద్మహస్తాయై నమః, ఓం పద్మాక్షియై నమః, ఓం పద్మసుందర్యై నమః, ఓం పద్మోద్భవాయై నమః, ఓం పద్మముఖ్యై నమః, ఓం పద్మనాభప్రియాయై నమః, ఓం రమాయై నమః, ఓం పద్మమాలాధరాయై నమః, ఓం దేవ్యై నమః, ఓం పద్మిన్యై నమః, ఓం పద్మగంధిన్యై నమః, ఓం పుణ్యగంధాయై నమః, ఓం సుప్రసన్నాయై నమః, ఓం ప్రసాదాభిముఖ్యై నమః, ఓం ప్రభాయై నమః, ఓం చంద్రవదనాయై నమః, ఓం చంద్రాయై నమః, ఓం చంద్ర సహోదర్యై నమః, ఓం చతుర్భుజాయై నమః, ఓం చంద్రరూపాయై నమః, ఓం ఇందిరాయై నమః, ఓం ఇందుశీతలాయై నమః, ఓం ఆహ్లాదజనన్యై నమః, ఓం పుష్ట్యై నమః, ఓం శివాయై నమః, ఓం శివకర్యై నమః, ఓం సత్యై నమః, ఓం విమలాయై నమః, ఓం విశ్వజనన్యై నమః, ఓం తుష్ట్యై నమః, ఓం దారిద్ర్యనాశిన్యై నమః, ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః, ఓం శాంతాయై నమః, ఓం శుక్లమాల్యాంబరాయై నమః, ఓం శ్రీయై నమః, ఓం భాస్కర్యై నమః, ఓం బిల్వనిలయాయై నమః, ఓం వరారోహాయై నమః, ఓం యశస్విన్యై నమః, ఓం వసుంధరాయై నమః, ఓం ఉదారాంగాయై నమః, ఓం హరిణ్యై నమః, ఓం హేమమాలిన్యై నమః, ఓం ధనధాన్యకృత్యై నమః, ఓం సిద్ధయై నమః, ఓం స్త్రేణసౌమ్యాయై నమః, ఓం శుభప్రదాయై నమః, ఓం నృపవేష్మగదానందాయై నమః, ఓం వరలక్ష్మ్యై నమః, ఓం సుప్రదాయై నమః, ఓం శుభాయై నమః, ఓం హిరణ్యప్రాకారాయై నమః, ఓం సముద్రతనయాయై నమః, ఓం జయాయై నమః, ఓం మంగళాయై నమః, ఓం దేవ్యై నమః, ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః, ఓం విష్ణుపత్న్యై నమః, ఓం ప్రసన్నాక్ష్యై నమః, ఓం నారాయణ సమాశ్రితాయై నమః, ఓం దారిద్ర్యభౌసిన్యై నమః, ఓం దేవ్యై నమః, ఓం సర్వోపద్రవపారిణ్యై నమః, ఓం నవదుర్గాయై నమః, ఓం మహాకాళియై నమః, ఓం బ్రహ్మవిష్ణుశివాత్మకాయై నమః, ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః, ఓం భువనేశ్వర్యై నమః, శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. పుష్పాణి పూజయామి. బంగారు రూపు పూజ. బంగారు రూపును అమ్మవారి దగ్గర ఉంచండి. పసుపు, కుంకుమ, పూలతో పూజ చేయండి. వరలక్ష్మి వ్రత కథ. వరలక్ష్మి వ్రత కథ చదవండి లేదా వినండి. కథ పూర్తయ్యాక అమ్మవారికి నమస్కరించండి. వరలక్ష్మి వ్రత కథ. పూర్వం సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ఇలా చెప్పారు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతికి చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను. శ్రద్ధగా వినండి అన్నారు. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చుని ఉండగా పార్వతీదేవి పరమేశ్వరుడిని ఉద్దేశించి, నాథ,
స్త్రీలు సర్వసౌఖ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని కోరింది. అందుక పరమేశ్వరుడు, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మీ వ్రతం అన్నారు. శ్రావణమాసం పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరించాలని తెలిపాడు. అప్పుడు పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిలో ఎవరు చేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి అని కోరింది. కాత్యాయని, పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పురంలో చారుమతి అనే ఒక స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి భర్తను, అత్తమామలను సేవించుకుని ఇరుగు పొరుగు వారితో కలిసిమెలిసి ఉండేది. వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు కానుకలనిస్తాను అని చెప్పి అంతర్ధానమైంది. చారుమతి సంతోషించింది. హే జనని, నీ కృపా కటాక్షాలు కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులుగా, విద్యావంతులుగా మన్ననలు పొందుతారు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మిని స్తుతించింది. అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. పురంలోని మహిళలు చారుమతి కలను గురించి విని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలార స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో ఆహ్వానించి ప్రతిష్ఠించింది. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి భక్ష్య భోజ్యాలను నివేదించారు. 9 పోగుల తోరాన్ని చేతికి కట్టుకుని ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలు గల్లు గల్లును మోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచిత కంకణాలు ధగధగా మెరవసాగాయి. మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇళ్లు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి. వారి వారి ఇళ్ల నుంచి గజతుర్గ రథ వాహనాలు వచ్చి వారిని ఇళ్లకు తీసుకెళ్లాయి. వారంతా మార్గమధ్యంలో చారుమతిని వేనోళ్ల పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమని కూడా మహాభాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు. వారంతా ఏటా వరలక్ష్మీ వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు. మునులారా, శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీ వ్రత విధానాన్ని మీకు వివరించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్యేశ్వర్యాలు సిద్ధిస్తాయని సూత మహాముని సౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షతలు శిరసుపై వేసుకోవాలి. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి. ఈ వ్రతాన్ని ఏ కులం వారైనా చేయవచ్చు. భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి. నైవేద్యం సమర్పించడం. తయారు చేసిన నైవేద్యాలను అమ్మవారి ముందు ఉంచి భక్తితో సమర్పించండి. ఓం మహాలక్ష్మీ దేవ్యే నమః. నైవేద్యం సమర్పయామి. అమ్మవారికి వాయనం, తాంబూలం. అమ్మవారికి సిద్ధం చేసిన వాయనం, తాంబూలాన్ని సమర్పించండి. ఓం మహాలక్ష్మీ దేవ్యై నమః. తాంబూలం సమర్పయామి. ధూపం, దీపం, హారతి. పుష్పాలు సమర్పించండి. పుష్పం సమర్పయామి. ధూపం సమర్పించండి. ధూపం అగ్రపయామి. దీపం చూపించండి. దీపం దర్శయామి. కర్పూర హారతి ఇవ్వండి. కర్పూర నీరాజనం సమర్పయామి. కుటుంబ సభ్యులందరూ అమ్మవారికి నమస్కరించండి. ముత్తైదువులకు తాంబూలం. పూజ పూర్తయ్యాక వచ్చిన ముత్తైదువులకు ఇంటి సంప్రదాయ ప్రకారం తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి. అమ్మవారికి నివేదించిన ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు, ముత్తైదువులకు పంచండి. పూజ పూర్తయిన తర్వాత కలశాన్ని ఎప్పుడు కదపాలి, కొబ్బరికాయను ఎలా ఉపయోగించాలి, కలశంలోని నీటిని ఎలా వినియోగించాలి వంటి విషయాలు కుటుంబం మరియు ప్రాంతం బట్టి మారతాయి. మీ ఇంట్లో తరతరాలుగా పాటిస్తున్న సాంప్రదాయానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. సామాగ్రి కంటే, అలంకరణ కంటే, నైవేద్యాల కంటే మన పూజ వెనుక ఉన్న భక్తి భావమే అన్నిటికంటే ముఖ్యమైనవి అని మర్చిపోకండి.